పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు జనం బాటనే పట్టినవాడా ఆ పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు ప్రజల మనిషివి ప్రపంచనానివి పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి గుమ్మాలకు పారాణివి జనం కోసమే జనం కోసమే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు నా పెద్ద కొడుకు జగనంటారు ఓ తండ్రి నా చిన్న కొడుకు జగనంటోని ఓ తల్లి ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా గడప గడపలో నీ పేరు వాడవాడలో నీ కోరు పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు ఆ పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు 4.5 సంవత్సరాల క్రితం ఇక్కడే సెంటర్ లో మనం ఉద్యమం మొదలు పెట్టాం. ఈ దెందులూరుకి మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. గొడవలు కొట్లాట్లు కాదు, అభివృద్ధి సంక్షేమం వైపు అడుగులు వేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మీరు అందరూ ఆశీర్వదిస్తే ఆ బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి ఇదే సెంటర్ లో ఆ రోజు మనం ఉద్యమం చేస్తూ మీ అందరికీ మాట ఇచ్చాం. ఈ 4.5 సంవత్సరాల పరిపాలనలో మీ అందరి ఆశీర్వాదంతో, గౌరవ ముఖ్యమంత్రి యొక్క ఆశీస్సులతో ఈ దెందులూరు నియోజకవర్గంలో దాదాపుగా 2,800 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం చేసి ఈ రోజు ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం. కానీ 4.5 సంవత్సరాల్లో చేసింది వివరించాల్సినటువంటి అవసరం ఉంది. నియోజకవర్గ వ్యాప్తంగా తిరగాలి. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పేదవారి గుండె చప్పుడు వినాలి. వాళ్ళందరినీ కూడా పలకరించాలనేటువంటి ఉద్దేశంతో మరొకసారి ప్రజా ఆశీర్వాద యాత్ర అని చెప్పి మీ అందరి ఆశీర్వాదం కోసం బయలుదేరటం జరిగింది. ఈ రోజు ఈ రోడ్డు మన ప్రభుత్వంలోనే మనం పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీ రోడ్డు మనమే పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఒంగూరు కవ్వగుంట నుంచి గార్లమడుగు మీదుగా ఆ రోడ్డు మనమే పూర్తి చేయడం జరిగింది. జానంపేట నుంచి 7వ మైలు వెళ్లే రోడ్డు మనమే పూర్తి చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మండలంలో దాదాపుగా అన్ని రోడ్లు కూడా మీ అందరి ఆశీస్సులో చేయటం జరిగింది. ఇదే పెదవేగి గ్రామంలో పొలం కొని ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇదే గార్లమడుగు గ్రామంలో పొలం కొని ఇళ్ల స్థలాలు ఇచ్చాం. అన్ని విధాలా కూడా పేదవారికి అండగా నిలబడుతూ ముందుకు వెళ్తూ ఉన్నాం. చెప్పిన ప్రతి హామీని నెరవేర్చేటువంటి ఈ ప్రభుత్వం కావాలా, లేకుంటే మాయ మాటలు చెప్పే ఆ ప్రభుత్వం కావాలా అని మీరు ఆలోచించండి. నేను ఒకటే ధైర్యంగా చెప్తూ ఉన్నా, ఈ దెందులూరు నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి వచ్చాక, జగనన్న వచ్చాక మీకు మంచి జరిగితేనే 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు గౌరవించేదగ్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలా, బూతులు తిట్టేటువంటి ప్రతిపక్షాలు కావాలా అని ఆలోచించండి. అభివృద్ధి వైపు తీసుకెళ్లేటువంటి అబ్బాయి చౌదరి కావాలా, లేకపోతే గొడవలు కొట్లాట్లు కేసులు పెట్టించుకునేటువంటి ప్రతిపక్షాలు కావాలా అని మీరు ఆలోచించండి.